హుస్నాబాద్ పట్టణంలోని ఇల్లులేని నిరుపేదల కోసం గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకం ద్వారా అర్హులను గుర్తించి లబ్ధిదారులకు కేటాయింపులు చేయడం జరిగింది. కానీ కేటాయింపులోని కొన్ని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పనులు పెండింగ్ లో ఉండడం వలన లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్లలోకి వెళ్లడానికి కష్టంగా తయారైంది. పట్టణంలోని అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు నివసించడానికి, ఇంటి అద్దెలు కట్టడానికి అవస్థలు పడుతున్నారు. ఇల్లు లేని నిరుపేదలు కొండంత ఆశతో సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారు. ఇల్లు లేని నిరుపేదల కష్టాలు పట్టించుకొని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం పనులను పూర్తి చేయించి లబ్ధిదారులను ఆదుకోవాలని కోరుతున్నాం. లేకుంటే రానున్న రోజుల్లో ఇల్లు లేని నిరుపేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొజ్జ హరీష్, బత్తుల జీవన్, కందుకూరి సతీష్, జరిపోతుల సునీత, ఉన్న లక్ష్మి పాల్గొన్నారు. నిరుపేదల కోసం, ఇల్లు నిరుపేదల కోసం గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇండ్ల కేటాయింపులు చేయడం జరిగింది. దాదాపు సంవత్సరం గడుస్తున్నా కూడా ఇళ్ల పట్టాలు ఆ ప్రభుత్వం ఇచ్చి ఇంకా పూర్తిగా నిర్మాణం పనులు పూర్తి కాలేదు. అంతలోనే ఎలక్షన్లు కూడా ఎన్నికలు రావడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే నిర్మాణంలో పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నిరుపేదల కోసం వెంటనే ఇల్లు కేటాయింపులు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అనేక మంది పేదలు ఆశతో ఓట్లేసి గెలిపించినారు. ఆ పేదల కోసం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది నిరుపేదలు ఈ రోజున ఇల్లు రాక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి వెంటనే నిర్మాణం పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలం రాబోతుంది. అదేవిధంగా పేదలు ఇల్లు కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత వర్షాలు వస్తే అక్కడ అసంతృప్తిగా పనుల వల్ల ఇబ్బందులు జరిగే పరిస్థితి. కావున వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఏదైతే మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి అని చెప్పే విధంగా ఈ ప్రభుత్వం కనుక స్పందించకపోతే తప్పకుండా రానున్న డబుల్ బెడ్రూమ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది.